4th యూనిట్. ఇది 4th యూనిట్ స్పెసిఫిక్ టు తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ సోషల్ ఇష్యూస్ అండ్ తెలంగాణ మూమెంట్స్, ఈ రెండు కూడా ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ సోషల్ ఇష్యూస్లో బాండెడ్ లేబరు, జోగిని అండ్ దేవదాసి సిస్టమ్, గర్ల్ చైల్డ్, ఫ్లోరోసిస్, చైల్డ్ లేబరు, మైగ్రెంట్ లేబరు, చైల్డ్ మ్యారేజెస్. మోస్ట్ ఒక క్వశ్చన్ ఏమో ఇక్కడి నుంచి వస్తుంది, బి ఏమో మూమెంట్స్ నుంచి వస్తుంది, ఏఆర్బి. మూమెంట్స్ వదిలేసుకున్నా సరే ఇది ఈజీ, పైది ఒక క్వశ్చన్ వచ్చేస్తుందండి. చాలా 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 ఈజీ టాపిక్ అవన్నీ కూడా. జోగిని దేవదాసి సిస్టమ్ ఇది కేవలం తెలంగాణలో లేదండి, భారతదేశం మొత్తం ఉంది. తమిళనాడులో తైవాడియార్ అంటారు, కేరళలో మహారీలు అంటారు, మహారాష్ట్రలో మురళీలు అంటారు, అస్సాంలో నార్త్ ఈస్ట్ కడియపస్ కుర్మాపస్ అంటారు, గోవాలో భవానీలు అంటారు, ఉత్తరాంధ్రలో తాయారమ్మ అంటారు, తూర్పుగోదావరి జిల్లాలో భోగం అంటారు, నెల్లూరు జిల్లాలో తాయారమ్మ అంటారు, రాయలసీమ జిల్లాలో కర్ణాటకలో బస్విన్లు అంటారు, తెలంగాణలో రంగారెడ్డిలో అంబాబాయి అంటారు, మిగిలినటువంటి జిల్లాల్లో జోగిని అంటారు, అండ్ కరీంనగర్ జిల్లాలో శివసత్తులు అంటారు. ఇలా వివిధ పేర్లతో పిలిచేటువంటి ఈ దేవునికి బాలికలను అర్పించేటువంటి సిస్టమే ఈ యొక్క జోగిని దేవదాసి సిస్టమ్. ఆచారం పేరుతోనో, మతం పేరుతోనో, లేదా గ్రామంలో మంచి జరుగుతుందనేటువంటి ఉద్దేశంతోనో ఒక 10, 13, 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికను ఐడెంటిఫై చేసి, 8 నుంచి 12 సంవత్సరాలు ఉన్నటువంటి బాలికను ఐడెంటిఫై చేసి గుర్తించి దేవుడికి ఇచ్చి వివాహం చేస్తారు. ఆ దేవుని యొక్క భార్య అంటే తర్వాత కాలంలో ఆచారం అయితే దేవుని యొక్క భార్య, కానీ ఆచరణ మాత్రం ఊరందరికీ భార్యే. ప్రాస్టిట్యూషన్, నథింగ్ బట్ హ్యూమన్ ట్రాఫికింగ్, నథింగ్ బట్ ఫోర్సిబుల్ మ్యారేజ్, నథింగ్ బట్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. దిస్ సిస్టమ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ సొసైటీ. ఎస్, in the same Telangana society this was existed, and some of the rural areas still you will find, even in Hyderabad also you will find joginis in the society. So ఇవి జోగిని నియమాలు ఏంటి, ఎలా మార్చబడ్డారు, వీళ్ళ కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఏంటి, అవన్నీ కూడా చదువుతామండి. ఫ్లోరోసిస్, చూడు నల్గొండ, గుండె నిండా ఫ్లోరైడ్ బండ. ఫ్లోరోసిస్ అనగానే మనకు నల్గొండ గుర్తొస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అనేక మండలాల్లో నార్కెట్పల్లి, లేకపోతే అక్కడ మనకి చందూరు, నార్కెట్పల్లి, నల్గొండ ఇలాంటి ఏరియాస్ అన్నీ కూడా ఏంటి అంటే ఆ ఫ్లోరోసిస్ నీటిలో ఫ్లోరిన్ యొక్క శాతం పెరిగిపోవడం వలన కాల్షియం అనేటువంటిది బాగా పెరిగిపోయి అది నీటి ద్వారా మనిషి యొక్క శరీరంలోకి వెళ్ళి వివిధ రకాలైనటువంటి వ్యాధులు అనేటువంటివి కల్పిస్తుంది. డెంటల్ ఫ్లోరోసిస్, స్కెలెటల్ ఫ్లోరోసిస్, జెన్యువాల్గము, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఈ ఫ్లోరోసిస్ వ్యాధి అనేటువంటిది దారితీస్తుంది. సో అది ప్రభుత్వం ఎలా కంట్రోల్ చేస్తుంది, ప్రభుత్వ పథకాలు ఏంటి, ఫ్లోరోసిస్ యొక్క ప్రభావం ఎలా ఉంది, అవన్నీ కూడా ఫ్లోరోసిస్లో చూసుకుంటామండి. మైగ్రెంట్ లేబర్ ఇష్యూ ఇస్ దేర్. తెలంగాణలో జరిగినటువంటి మొట్టమొదటి వలసలు చేనేత వలసలు. ఈ వలస కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా అందులో చదువుతామండి. చైల్డ్ మ్యారేజెస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య అండి. వాట్ డూ యూ మీన్ బై చైల్డ్ మ్యారేజ్? 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడపిల్లకు 21 సంవత్సరాలు నిండినటువంటి మగపిల్లవాడికి వివాహం చేసినట్లయితే బాల్య వివాహంగా పేర్కొంటాము. మొదట ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891లో చేసినటువంటి ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఏమన్నారు అంటే 11 సంవత్సరాలు నిండకుండా ఆడపిల్లకు వివాహం చేయొద్దు అన్నారు. బుద్ధుందా లేదా? 10 సంవత్సరాలు ఆడపిల్లకు వివాహం చేస్తాం, 11 సంవత్సరాలు నిండని అన్నారు. తర్వాత 1929లో శారదా యాక్ట్ తీసుకుని వచ్చారండి. ఏంటి 12 సంవత్సరాల అమ్మాయికి పిల్ల, బుద్ధుందా లేదా? 14 సంవత్సరాలు రానివద్దు, 14 సంవత్సరాలనే రాని, 14 years. తర్వాత అమెండ్మెంట్ చేసి 15 years, తర్వాత మళ్ళీ అమెండ్మెంట్ చేసి 18 సంవత్సరాలు. ఇప్పుడు రీసెంట్గా అమెండ్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎంతకు పెంచాలనుకుంటున్నారు? ఆడపిల్ల యొక్క వయసు 21కి పెంచాలి అని అనుకుంటున్నారు, ఇంకా పెంచలేదు.
వై వై నీకేమో ఆడపిల్ల సాధికారత కావాలి, 18 సంవత్సరాలకి పెళ్లి చేసే సాధికారత వస్తుంది. మరి ఆ తర్వాత ఈమె డిగ్రీ పూర్తి చేయాలా లేదా అన్నది ఎవరిష్టం? వాళ్ళ ఆయన ఇష్టం, భర్త ఇష్టం. అంటే హౌ కెన్ షీ ఎకనామికల్లీ ఎంపవర్డ్, హౌ కెన్ షీ గెట్ ఏ జాబ్? నువ్వు డిగ్రీ కూడా కనీసం పూర్తి చేయకుండా పెళ్లిపేటలు ఎక్కిస్తున్నావే తెలంగాణలో ఉన్నటువంటి ఆడపిల్లని. సో కనీసం డిగ్రీ అన్నా పూర్తి చేయని. అందుకే డిగ్రీ పూర్తి చేయాలంటే కనీసం 20-21 సంవత్సరాలు ఉండాలి కాబట్టి 21 సంవత్సరాలు పెంచు. అండ్ నేను మెడికల్ టెర్మినాలజీ, మెడికల్ దాంట్లో చూస్తే కనుక, వైద్యపరంగా చూస్తే మెడికల్లీ, ఈవెన్ ద మ్యారేజబుల్ ఏజ్ ఈజ్ 18, ద చైల్డ్ బేరింగ్ ఏజ్ ఈజ్, ప్రెగ్నెన్సీ ఏజ్ ఫర్ ఫీమేల్ ఈజ్ 21. 21 రాకపోతే ఆమె పూర్తిగా పరిపక్వత చెందదు టు బేర్ ఏ చైల్డ్. ఆమె శరీర నిర్మాణం అనేటువంటిది కుదరదు. అందుగురించే 18 సంవత్సరాలకి 19 ఇయర్స్కి ప్రెగ్నెన్సీ వస్తే ఓ రకంగా దాన్ని ఎర్లీ ప్రెగ్నెన్సీగానే కన్సిడర్ చేయాలి. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఉండడం వలన ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది, మదర్ మార్టాలిటీ, మెటర్నిటీ మార్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఐఎంఆర్ ఎంఎంఆర్ని తగ్గించాలి అంటే దట్ ఏజ్ ఆఫ్ గర్ల్ షుడ్ బి ఇంక్రీజ్ టు 21. అర్థమైందండి? ఇవన్నీ చైల్డ్ మ్యారేజెస్లో ఉన్నటువంటి కాంప్లికేషన్స్. అడుగుతారు రేపొద్దున, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ఇంక్రీజింగ్ ద గర్ల్స్ మ్యారేజ్ ఏజ్ అప్ టు 21? దిస్ ఈస్ ద నెసెసిటీ. మెడికల్ రీజన్స్ టు డిక్రీజ్ ద ఐఎంఆర్ అండ్ ఎంఎంఆర్, అండ్ ఆల్సో ఎడ్యుకేషనల్ రీజన్స్, ఎంపవర్మెంట్ రీజన్స్, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ రాయాలి. అర్థమైందండి? అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ అంటే నేను అన్నీ కూడా స్లిప్లో ఆడతాను లేకపోతే స్ట్రైటే కొడతానంటే కుదరదు. మొత్తం 360 గ్రౌండ్లోని ఎటు పడితే అటు బాధాలి, 6లు 4లు గ్రౌండ్ మొత్తం వాడాలి. అంతే తప్ప నేను లెగ్ సైడ్ ఆడతాను, ఆఫ్ సైడ్ ఆడతానంటే కుదరదు. 360 degrees అనాలిసిస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ గ్రూప్ 1 ప్రిపరేషన్. కంటెంట్ ఉండాలి, బ్రెయిన్లో కంటెంట్ ఉండాలి, నోట్స్లో సైడ్ హెడ్డింగ్ ఉండాలి, ఆన్సర్, క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి, అండ్ ఫైనల్ రిజల్ట్లో మీ నెంబర్ ఉండాలి. అది గ్రూప్ 1 అంటే. ఓకే. అండ్ ఫైనల్లీ 5th యూనిట్ ఏంటండి, ఇక్కడ మూమెంట్స్ కొన్ని ఉన్నాయండి. ఏది? పీజెంట్ మూమెంట్స్, అలాగే ట్రైబల్ మూమెంట్స్, అవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్, అవన్నీ కూడా అక్కడ చూస్తాం అన్నీ. ఓకే. సోషల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్ అండ్ తెలంగాణ అండ్ ఇండియా బోత్ చూసుకోవాలి. ఉమెన్ పాలసీస్ చూసుకోవాలి, చిల్డ్రన్, ఏజ్డ్, డిజేబుల్డ్, అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీసు, ఎన్విరాన్మెంటల్ పాలసీ అండ్ పాపులేషన్ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ, వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ దిస్ టైమ్ ఈవెన్ ఇన్ జనరల్ ఎస్ఏ ఆల్సో. జనరల్ ఎస్ఏ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ జనరల్ ఎస్ఏలో కూడా ఇంపార్టెంట్ అండి. హెల్త్ పాలసీ, పావర్టీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్స్, మళ్ళీ రిపీట్ అవుతుంది చూడండి. పావర్టీ ఎలిమినేషన్ ఇది ఎకానమీలో వస్తుంది, అక్కడ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అక్కడ వచ్చింది, 5th యూనిట్లో వస్తుందండి. అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీస్, మైనారిటీస్ అండ్ ఏజ్డ్ అండ్ డిజేబుల్డ్, ఇదండి. 5th యూనిట్ కొంచెం లెందీ. 5th యూనిట్ లెందీ అండి. క్వశ్చన్ కొంచెం స్పెసిఫిక్గా కొంచెం ఐడెంటిఫై చేసి మోస్ట్ ఇంపార్టెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మిగిలిన జనరల్గా చదువుకుని వెళ్తే సక్సెస్ వస్తుందండి అందులో. దిస్ ఈజ్ వాట్ ద ఎంటైర్ సిలబస్ ఆఫ్ యువర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. అండ్ మీకు ఏపీపీఎస్సిలో కూడా ఇందులో గ్రూప్ 2లో ఈ మొత్తం ఉందండి. 5th యూనిట్ మొత్తం ఉంది, అలాగే 1st, 2nd యూనిట్లు మొత్తం ఉన్నాయి. మీకు ఇంకా లేనిది ఏంటి చెప్పండి? ఏపీపీఎస్సిలో లేనిది ఏంటి? తెలంగాణ పార్ట్, ఇది ఒక్కటే లేదు. ఏది? ఇది ఒక్కటే లేదు ఏపీలో, ఇది లేదు. మిగిలిన అన్నీ చదవాలి, ఇంక్లూడింగ్ దిస్. ఇదిగోండి, ఇది కూడా చదవాలి. సోషల్ ఇష్యూస్ ఇవి ఏపీకి ఇవన్నీ ఉన్నాయండి. కాబట్టి ఏపీపీఎస్సి వాళ్ళు మాకు ఇది అనవసరం అనుకోవద్దు, మీరు కూడా అటెండ్ అవ్వండి, మీకు ఉపయోగపడుతుంది. ఏపీపీఎస్సి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, మీరు కూడా అటెండ్ అవ్వండి. టీజీపీఎస్సి డైరెక్ట్ అండి, 5 యూనిట్లు ఉంటాయి. ఏపీపీఎస్సి వాళ్ళకి 4 యూనిట్లు ఉంటాయి. మీకు 30 మార్కులే ఉంది, వాళ్ళకి 50 మార్కులు ఉంది టీజీపీఎస్సి వాళ్ళకి. అది